వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా మీరు కోరుకున్నట్టుగానే నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ రాను. ఈ సంధ్యని ఎవ్వరూ శాసించలేరు, శాశ్వతంగా బంధించలేరు. ఏమండి, ఆలోచించింది చాలు, భోజనం చేద్దాం. వద్దు లక్ష్మి, ఆలోచనలతో ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది. నాకు తినాలని లేదు. అది కాదండి, మందులు వేసుకోవాలి కదా. సంధ్యని అన్న మాటలకి చావు కన్నా ఎక్కువ బాధ అనుభవిస్తున్నాను. ఎన్ని మందులు వేసుకున్నా ఆఖరికి అమృతం తాగినా ప్రయోజనం లేదు. మనసులో బాధ తన్నుకొస్తున్నా కోపం నటించడం ఎంత కష్టమో ఈరోజే తెలిసిందండి. మనం చెప్పే ఒక్కొక్క మాటకి సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాలేదండి. నా వల్ల మాత్రం అయ్యిందా? మన కోసం మళ్ళీ ఉద్యోగంలో చేరి డబ్బులు తీసుకొస్తే నీది మాది అని దూరం పెట్టి మాట్లాడాం. నిజం చెప్పాలంటే ఈ మాటలు మనవి కాదండి, ఆకాష్వి. అతనే మన మనసులో లేని పదాలని పలికేలా చేశాడు. పెళ్ళైన తర్వాత ఒక మనిషి ఇంత దారుణంగా రాక్షసంగా తయారవుతాడని నేను అస్సలు ఊహించలేదు లక్ష్మి. మన మీద గౌరవం లేకపోయినా పర్వాలేదు, కనీసం అమ్మాయి మీద ప్రేముంటే చాలు అనుకున్నాను. ఇప్పుడు అది కూడా లేదని అర్థమవుతుంది. అంతేకాదండి, ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే సంధ్య మనతో చెప్పుకునేది. ఇప్పుడు ఈ ఇంటికే రానని పౌరుషంగా చెప్పింది. ఇక నుంచి ఒంటరిగా ఆ కష్టాన్ని ఎలా తట్టుకుంటుందో. ధైర్యంగా ఉండాల్సిన మనం దూరంగా ఉంటూ ఎలా బ్రతుకుతామో. లేదు లక్ష్మి, మనం దూరం అవ్వకూడదు, ధైర్యంగానే ఉండాలి. అవును, సూర్య లేకపోయినా మనం బ్రతికున్నామంటే దానికి కారణం సంధ్య మాత్రమే. అలాంటి సంధ్యకి ఈ టైంలో మనం తోడుగా ఉండాలి తప్ప ఒంటరిగా వదలకూడదు. ఆకాశ్ మనల్ని ముష్టివాళ్ళనుకున్నా, ఎంగిలి మెతుకులు ఏరుకునేవాళ్ళనుకున్నా, ఆఖరికి మనల్ని మనుషులుగా చూడకపోయినా మనం మాత్రం సంధ్య గురించే ఆలోచించాలి, సంధ్య గురించే బ్రతకాలి. అవునండి, ఆకాష్ ఏమనుకున్నా సరే మనకి సంధ్య మాత్రమే ముఖ్యం. ఇప్పుడే సంధ్యకు ఫోన్ చేసి క్షమించమని అడుగుతాను. జరిగిందేంటో, జరగాల్సిందేంటో వివరంగా మాట్లాడతాను. అమ్మా నాన్న కోపం నిజం కాదని నాకు తెలుసు. అలాంటప్పుడు నేనెందుకు మౌనంగా ఉండాలి? ఇంటికి రానని ఏదో కోపంలో చెప్పాను. ఆ మాటని పట్టించుకుంటే సూర్యకిచ్చిన మాటని లెక్క చేయనట్టే, ఆయన నమ్మకాన్ని వమ్ము చేసినట్టే. ఇప్పుడే అమ్మ నాన్నతో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడకపోతే ఈ బాధలో అన్నం తినడం మానేస్తారు, టాబ్లెట్స్ కూడా వేసుకోరు. ఏమైందండి? కాల్ కలవడం లేదు లక్ష్మి. సిగ్నల్ సరిగా లేదేమో, కొంచెం అటువైపు వెళ్ళండి.
కాల్ కనెక్ట్ అవడం లేదేంటి? లేదు లక్ష్మి, అస్సలు కలవట్లేదు. ఇప్పుడే నెట్వర్క్ ప్రాబ్లం రావాలా? ఛా! ఏమండి, ఆకాష్ ఏమనుకున్నా సరే మనం సంధ్యతో మాట్లాడాలనుకుంటున్నాం కదా. అవును, అయితే ఫోన్లో ఎందుకండి, నేరుగా ఇంటికే వెళ్దాం. అతని ముందే అమ్మాయితో మాట్లాడదాం. సరే లక్ష్మి, ఇంటికి వెళ్తే మనల్ని ఎదురుగా చూస్తే అమ్మాయి కోపం చిటికెలో కరిగిపోతుంది. చాలా అమ్మమ్మా. ఏంట్రా వేసిన దోశలు చాలా, ఇంకా కావాలా అంటున్నాను. పట్టుమని 10 దోశలన్నా తినలేదు, అప్పుడే చాలా అని అడుగుతావేంట్రా? వెళ్ళి ఇంకో 2 దోశలు పట్టుకురా. ఆ? ఇంకా రెండా? అవునరా, డజన్ దోశలు తింటేనే గాని నాకు తృప్తి తీరదు, కడుపు నిండదు. తగ్గేదేలే అని మెడపా ఊకుంటూ చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ తిండి దగ్గర అనుకోలేదే. దిష్టి పెట్టకురా బాబ్జీ, తిన్నది అరగదు. వెళ్ళి పట్టుకురా. అమ్మమ్మ, నిన్న ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. సరే అడుక్కో. మగాడివై ఉండి ఇంట్లో వంటలు చేయటమేంట్రా అని తిడతావు. ఈరోజు మాత్రం దోశల మీద దోశలు వేయించుకొని తింటున్నావు. ఇదెక్కడ సమన్యాయం అమ్మమ్మా? సమన్యాయం లేదు, సాంబార్ ఇడ్లీ లేదు. పెళ్ళానికి వంట చేసే మొగుడిని చూసి ప్రపంచం నవ్వుతుంది. అదే అమ్మమ్మకి ప్రేమతో టిఫిన్ వడ్డించే మనవణ్ణి చూసి పొంగిపోతుంది, పొగుడుతుంది. గాడిద గుడ్డేం కాదు, బాబ్జీ గాడు వండి పెడుతుంటే బద్ధకం పెరిగిందని చెప్పు. బద్దకవా? నాకా? హ, పనుల్లో నాతో పోటీ పడితే ఎలా ఉంటుందో వెళ్ళి మీ అమ్మనడుగు, చెప్తుంది. నీ గురించి ఆలోచించడమే వేస్ట్, మళ్ళీ మా అమ్మకి చెప్పడం ఎందుకు? రే బాబ్జీ, నెల రోజులకని తెచ్చిన సరుకులు ఉన్నాయా, అయిపోయాయా? అప్పుడే ఎలా అయిపోతాయి దివ్య, ఇంకో 10 రోజులు వస్తాయి. నెల రోజులు రావాల్సిన సరుకులు 15 రోజులు కూడా రావడం లేదన్నమాట. అవునులే, నలుగురు తినాల్సింది ఒక్కరే కూర్చొని తింటే ఎలా వస్తాయి? అంటే ఏంటే, నన్ను తిండిపోతుంటున్నావా? ఇంత వయసు వచ్చింది, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా ముస్లి? చట్నీ మొత్తం తాగేసావా? ఉన్నదే పెసరంతా, నేనే అంటి ముట్టినట్టు నంచుకొని తింటున్నాను. నీ తిండి గురించి నువ్వు చెప్పొద్దులే. రే బాబ్జీ, వేరే చట్నీ లేదా? 1 మినిట్ దివ్య. ఇది ఉల్లి చట్నీ, ఇది పల్లి చట్నీ, ఇది సాంబారు. చూడవే నా మనవడి ప్రేమ. నాకు మాత్రం ప్లెయిన్ దోశ వేసి ఒక్క చట్నీ మాత్రమే వేశాడు. నీకు మసాలా దోశ, అల్లం చట్నీ, ఉల్లి చట్నీ, పల్లీల చట్నీ, సాంబారు ఇన్ని చేశాడు. ఇంత ప్రేమున్న భర్త A1 క్వాలిటీ ఎర్ర చందనంలాగా చాలా అరుదుగా ఉంటారే.
నువ్వు అంటున్నావని కాదు గాని ఒక్క విషయంలో మాత్రం నేను తప్పకుండా పొగడాలి ముసలి. ఇష్టం లేకుండా పెళ్లి చేసి మంచి భర్తనివ్వలేకపోయావు కానీ బెస్ట్ పనోడ్ని, ఉత్తమ వంటోడ్ని ఇచ్చావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దివ్య. రే బాబ్జీ, మీ అమ్మమ్మ తింటుంది కదా అని కోరినవన్నీ వండి పెట్టకు. ఈ వయసులో ఎంత తక్కువ తింటే అంత మంచిది. నోరు ముయ్యవే. హ, నా వయసుని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. రాళ్ళు తిన్నా సరే ఆరాయించుకునే శక్తి ఉంది నాకు. పుష్ప పుష్ప రాణి, నీ అవ్వ తగ్గేదేలే. తగ్గొద్దు. ఈసారి నుంచి ఆకలేస్తే అన్నం బదులు గుప్పడి రాళ్ళు తిను. మాకు కూడా డబ్బులు సేవ్ అవుతాయి. హ? హ. బాయ్ రా బాబ్జీ. థ్యాంక్స్ ఫర్ దోసా అండ్ చట్నీస్. మై ప్లెజర్ దివ్య. బాయ్. బాయ్. టాటా. ఊపింది చాలు, చేయి దించు. మొహం మీద అంత తిట్టినా కూడా అంత మురిసిపోతున్నావేమిట్రా? ఆ తిట్లలో పొగడ్త ఉంది కదా అని. ఆ పొగడ్తలు నిజం కాదురా. నిజమో అబద్ధమో అన్నది నన్నే కదా అమ్మమ్మ. అది కూడా నవ్వుతూ చెప్పింది. ఆ నవ్వు చూస్తే కోపం ఎలా వస్తుంది చెప్పు. ఒరే తింగర్ సన్నాసి, నీ పెళ్ళాంతో ఒక కట్ చేసి నీ వెంటే తిరిగేలా చెయ్యాలనుకుంటే నువ్వేమో గానిగెద్దిలాగా దాని వెనకే తిరుగుతున్నావు. ఇలా అయితే ఎప్పుడురా మారుతావు? తింగర్ సన్నాసి, తింగర్ సన్నాసి. ఆ, మధ్యాహ్నం లంచ్కి దివ్య ఫేవరెట్ వెజిటబుల్ బిర్యానీ చేయాలి. అయ్యవారు, వంట చేస్తున్నారా లేక మసాలా ధూపం వేస్తున్నారా? ఈ ఘాటికి ముక్కు నోరు ఏకమైపోతున్నాయి. మసాలా కాదు లక్ష్మి, మోత. తిరగ మోత వేస్తున్నాను. పేరులోనే మోత ఉంది కాబట్టి వాసనలా వాయించేస్తోంది. ఇంత ఘాటుంటే నా ఊపిరితిత్తులన్నీ శుభ్రం అయిపోయి ఆస్తమా పోతుందేమో. అంటే నా వంట వైద్యంగా కూడా పనిచేస్తుందన్నమాట. అవునవును, చాలా బాగా పనిచేస్తుంది. ఇంతకీ ఏం వండుతున్నారు? ఘాటుగా గుమగుమలాడే చారు పెడుతున్నాను. చారా? ఇంట్లో కరివేపాకు లేదు కదా, తాలింపు ఎలా పెట్టారు? పిచ్చిదానా, తాలింపుకి కరివేపాకే ఉండాలా ఏంటి? అయినా కరివేపాకు లేకపోయినా కమ్మటి చారు పెట్టొచ్చని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెప్పాడు. ఆ రాముడు చెప్పాడా? ఈ మాట ఇంట్లో అంటే అన్నారు కానీ బయట ఎక్కడా అనకండి, పెద్ద గొడవైపోతుంది. గొడవెందుకు? నేను చెప్పేది నిజం. చాలే ఊరుకోండి, వినేవాళ్ళుంటే మీరు ఎన్ని కథలైనా చెప్తారు. హ్మ్, శ్రీరామచంద్రుడు చారు కాయడమేంటి? వినడానికి అనడానికి అసహ్యంగా ఉంది. నీకు తెలియని విషయం చెప్పినప్పుడు నోరు మూసుకుని విను, అంతేగాని ఇలా వితండవాదం చేయకు. పురాణాలు ఎన్నైనా చెప్పండి, వింటాను. అంతేకాని ఇలాంటి కట్టుకథలు వినలేను. నేను చెబితే వినవు. ఆ దిక్కుమాలిన ఫోన్లో ఊసిపోని ప్రతి ఒక్కడూ పెట్టే వీడియోలన్నీ చూస్తావు. అదేదో నిజం అన్నట్టు చెప్తావు. వాళ్ళంత బాగా చెప్తారు మరి. నేను అంతకన్నా బాగా చెప్తాను. ఏమండి, అవేంటో చెప్పండి. చెప్పండి, నాకు వినాలనుంది, నేను వింటాను. చెప్పండి. శ్రీరాముడు సీతమ్మ తల్లి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు సీతమ్మ తల్లికి వంట చేయటం విసుగొచ్చి, ప్రతిరోజు నేనే వంట చేయాలా? ఈ రోజుకి మీరు వండండి, నేను తింటాను అన్నది. ఏంటి, సీతమ్మ తల్లి వంట చేయనని చెప్పిందా? నేను చెప్పేది పూర్తిగా విను. కూరలో కరివేపాకులా మధ్యలో అడ్డం పడబాకు. సరే సరే చెప్పండి. అలా సీతమ్మ వారు చెప్పగానే శ్రీరాముల వారు వంట చేయటం స్టార్ట్ చేశారు.
ఆ రోజు వాతావరణం చల్లగా ఉండడంతో చారు పెట్టడం శ్రేష్టమని వంట మొదలుపెట్టేశారు. సరిగ్గా తాలింపు వేసే టైంకి కరివేపాకు కనిపించలేదు. అప్పుడు రాముల వారు ఏం చేశారంట? కరివేపాకు లేకపోతే ఏంటి, చక్కటి తులసి దళాలు తెచ్చి గుమగుమలాడే చారు పెట్టేశారు. ఆ నువ్వంటే ఇలా దగ్గుతున్నావు కానీ సీతమ్మ తల్లి అయితే ఆ చారును చూసి రామయ్య తండ్రితో సూపర్ అని మెచ్చుకుంది. ఏంటేంటి? సీతమ్మ తల్లి సూపర్ అని చెప్పిందా? ఆ కూర్చో బాబు. ఏం చెప్పారు అంకుల్? భార్యాభర్తల అనుబంధాన్ని చారు రూపంలో సీతారాముల క్యారెక్టర్లతో చాలా చాలా బాగా చెప్పారు. ఏంటి అలా చూస్తున్నారు? నేనే ఆకాష్ని. నా మొహం ఏమైనా మారిందా? ఓ అర్థమైంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కోపంగా తిట్టి ఇప్పుడేంటి చప్పట్లు కొట్టి పొగడుతున్నాడు అనుకుంటున్నారా? ఆ రోజు నేనన్న ప్రతి మాటకి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాధపడ్డాను. అందుకే ఈరోజు క్షమించమని అడగడానికి వచ్చాను. అంకుల్, ఆంటీ, నన్ను క్షమించండి. ఇప్పుడు క్షమాపణలవి ఎందుకులే బాబు. కావాలంటీ, మీరు క్షమించాలని చెబితే గాని నేను ఇక్కడి నుంచి కదలను. సర్లే బాబు. థ్యాంక్స్ ఆంటీ. అంకుల్, మీరు నన్ను క్షమించరా? నా మీద ఇంకా కోపంగా ఉన్నారా? అదేం లేదు బాబు, నేనెప్పుడో మర్చిపోయాను. అసలే నాకు మతిమరుపు చాలా ఎక్కువ. కానీ సంధ్య మర్చిపోలేకపోతుంది అంకుల్. అందుకే నా మీద మళ్ళీ కోపంతో జాబ్లో చేరింది. ఏంటి, మళ్ళీ ఉద్యోగం చేస్తోందా? అవునండి. నేను మీతో కోపంగా మాట్లాడడం తనకి నచ్చలేదు. అందుకే నాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఇదే విషయం గురించి 4 రోజులు డే అండ్ నైట్ ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఒకటే. సంధ్యని ఒక్క క్షణం కూడా వదిలుండలేక జాబ్ చేయొద్దు అని చెప్పాను. నా భార్య నాతోనే, నా ఇంట్లోనే ఉండాలి అనుకోవడం కూడా తప్ప? కాదు బాబు, కానే కాదు కదా. అసలు ప్రాబ్లం ఇక్కడే ఉంది. సంధ్య నాకు కావాలి, సంధ్యకి మీరు కావాలి. మీకు విడివిడిగా ఉండటం కావాలి, మీరు విడిగా ఉంటే మీకు సంధ్య హెల్ప్ చేయటం కావాలి. మీకు హెల్ప్ చేయాలంటే తను జాబ్ చేయాలి, తను జాబ్ చేయాలంటే నాకు దూరంగా ఉండాలి. ఇది పెద్ద సైకిల్ ప్రాసెస్, చక్రబంధం, అంతులేని కథ. ఈ కథకు ఒక అందమైన ముగింపు ఇవ్వాలనుకుంటున్నాను. సంధ్య లేందే నేను బ్రతకలేను, సంధ్యని చూడందే మీరు ఉండలేరు. సో దీనికొకటే పరిష్కారం, ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, మీరు మేము కలిసి ఉండటం. అలా కలిసి ఉంటే సంధ్య ఇంటి పట్టునే ఉంటుంది. అప్పుడు నేను హ్యాపీ, మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటుంది కాబట్టి మీరు హ్యాపీ. మీతో నాతో ఒకే ఇంట్లో ఉంటే సంధ్య డబుల్ హ్యాపీ. సంధ్య జాబ్ మానేయటం, మీరు మా ఇంటికి రావటం, అంతా ఒకేసారి జరిగిపోవాలి. ఏమంటారు? ఇంత జరిగిన తర్వాత సంధ్యని ఒప్పించడం కష్టమని నాకు తెలుసు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. సంధ్యని మా ఇంటికి కూడా రావద్దని చెప్పామే, ఎలా ఇప్పుడు?
వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది అంకుల్. మనమంతా హ్యాపీగా ఉండాలని మీకుందా లేదా? ఉంది బాబు. మరి ఇంకేంటి? సంధ్యని పెళ్లికి ఎలా ఒప్పించారో ఇప్పుడు కూడా అలానే ఒప్పించాలి. దీన్ని రిక్వెస్ట్గా తీసుకుంటారు, కమాండ్గా భావిస్తారు. నేను కోరుకున్నట్లు మాత్రం జరిపించండి. బాయ్. ఏంటండి ఇది? నవ్వు నటిస్తూ మనల్నే హెచ్చరిస్తున్నాడు. క్షమించమని అడిగి మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. కోపంతో సాధించలేనని తెలిసి మంచితనం నటిస్తున్నాడు. కొత్త నాటకం మొదలుపెట్టాడు లక్ష్మి. నాన్, సంధ్య, మీ నాన్నగారు వచ్చారు. నాకు దేవుడు కళ్ళిచ్చాడు. ఎందుకు? ఎదురుగా ఉన్న వాళ్ళని తలెత్తి చూడకుండా తలదించుకుని సిస్టమ్ చూడ్డానికా? కాదు, అవసరమైన వాటిని చూస్తూ నన్ను అనవసరం అనుకున్న వాళ్ళని చూడకుండా ఉండడానికి.